లాస్ట్ క్లాస్లో మనం రియల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అనే కాన్సెప్ట్ మనం చూసాం. నెంబర్ లైన్ చూసుకున్నట్టయితే దాని మీద మనం ఎటువంటి నెంబర్స్ని ఇండికేట్ చేసాం? టెర్మినేటింగ్ నెంబర్స్ని ఇండికేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.65 సంథింగ్ టెర్మినేటింగ్ నెంబర్స్ని ఇండికేట్ చేసాం. అండ్ నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ని కూడా మనం ఇండికేట్ చేసాం. అంటే నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్ సంథింగ్ లైక్ 1.41 1.4142 √2 యొక్క వాల్యూ, ఈ వాల్యూస్ని కూడా మనం ఇండికేట్ చేసాం. ఏ విధంగా? అప్ టు 1 డెసిమల్ 2 డెసిమల్స్ అప్ టు సమ్ డెసిమల్స్ వరకు, డెసిమల్ పార్ట్ వరకు మనం వాటి మీద ఇండికేట్ చేసాం నెంబర్ లైన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ 1.4 1 డెసిమల్ అయితే కనుక సో ఇచ్చిన నెంబర్ లైన్ని 0 1 2 ఈ మిడిల్లో 1.4 అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని మనం ఏం చేసాం? సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ చేసి మళ్ళీ 10 పాయింట్స్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ 1.4 నెక్స్ట్ అలా వస్తుంది, తెలిసిన విషయమే. సో 2 డెసిమల్స్ అయితే 2 పార్ట్స్, 3 డెసిమల్స్ అయితే 3 టైమ్స్ దాన్ని మ్యాగ్నిఫికేషన్ చేయడం, 4 టైమ్స్ 4 డెసిమల్ పార్ట్స్ ఉంటే 4 టైమ్స్ వాటిని మ్యాగ్నిఫికేషన్ చేయడం మనం చూసాం. ఓకే, అయితే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ని చేసాం అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా మనం ఇండికేట్ చేసాం. సో నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లంను మనం నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయగలమా లేదా చూద్దాం. 1/√2 ఈ నెంబర్ నేను నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయాలి. 1/√2 ఈ నెంబర్ని నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? మనం దీన్ని నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయగలమా? అంటే √2 వాల్యూ 1.4142 కదా సార్, 1/1.4142 సంథింగ్, ఇదంతా చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. సో వీ కాంట్ డూ ఇట్ ఇన్ అవర్ ఓన్. సో ఈ విధంగా ఉంటే కనుక, సో ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ దిస్ కండిషన్ ఆర్ ఇట్ ఈజ్ లైక్ దిస్, వీ కాంట్ విజువలైజ్ ఇన్ ఏ నెంబర్ లైన్ మీద మనం దీన్ని విజువలైజ్ చేయలేము. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే, వీ నీడ్ టు రేషనలైజ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ ద డినామినేటర్. సో డినామినేటర్ని ఏ విధంగా రేషనలైజ్ చేస్తాం? రేషనలైజేషన్ అంటే డినామినేటర్ని మనం ఒక ఇంటీజర్గా మనం దాన్ని మార్చడానికి మనం ఏం చేస్తాం అంటే రేషనలైజేషన్, ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. దానికి మనం ఏం చేస్తామంటే, ఇచ్చిన ప్రాబ్లం అనేది తీసుకుంటాం 1/√2. సో √2 చేసాడు కాబట్టి దీన్ని డినామినేటర్లో √2 ఉంది కాబట్టి డినామినేటర్ని √2తో మల్టిప్లై చేస్తాం. అంటే √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేస్తాం. ఇక్కడ డినామినేటర్ √2 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 1 into √2 that will be √2 and by √2 into √2 అవుతుంది, అంతేనా? √2 into √2 అంటే సో పైన న్యూమరేటర్ √2 సేమ్, సో డినామినేటర్ √2 into √2 అంటే √2 హోల్ స్క్వేర్. √2 into √2 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రూట్ ఏ అన్నామంటే దాని అర్థం a⁻1/2 అని అర్థం. సో మనకేమనుంది? √a హోల్ స్క్వేర్ వాల్యూ నాకు కావాలి. √a హోల్ స్క్వేర్ అంటే ఏంటి? a⁻1/2 హోల్ స్క్వేర్. ఐఎమ్ డూయింగ్ నథింగ్ బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా వర్గం చేశాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √a హోల్ స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? a⁻1/2 హోల్ స్క్వేర్ వచ్చింది. సో మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, a⁻m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? a⁻mn. ఫార్ములా తెలుసు కదా, a⁻m ఇంటూ n. సో ఇక్కడ కూడా a⁻1/2 హోల్ స్క్వేర్ కాబట్టి a⁻1/2 ఇంటూ 2. ఓకే, సో 2 and 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఈ ఆన్సర్ ఎంత వస్తుంది? a వస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే,
స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏం చెప్తాం, స్క్వేర్ రూటు స్క్వేరు రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ మాత్రమే మిగులుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే √2 హోల్ స్క్వేర్ ఉంది. √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూటు రెండు క్యాన్సిల్ అయిపోతే సో ఆన్సర్ ఏం మిగులుతుంది, √2/2 ఉంటుంది. ఓకే, √2 వాల్యూ ఆల్రెడీ పైన రాసుకున్నాం, 1.4142 సంథింగ్ రాసాం. సో అదే విలువనే ఇక్కడ ఆ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, 1.4142 అప్ టు 7/2. సో డివిజన్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది, 0.7071 సంథింగ్ ఏదో వస్తుంది. సో ఈ వాల్యూని మనం నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయగలమా? ఎస్, ఆబ్వియస్లీ వీ కెన్ డూ ఇట్. అప్ టు 1 డెసిమల్ అయితే కనుక 0.7 వస్తుంది, అప్ టు 2 డెసిమల్స్ అయితే 0.70 వస్తుంది, అప్ టు 3 డెసిమల్స్ అయితే 0.707 వస్తుంది, 4 డెసిమల్స్ అయితే 0.7071. సో వీ నీడ్ టు రేషనలైజ్ ద డినామినేటర్ని మనం రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది, మనకి కావాల్సిన ఇర్రేషనల్ నెంబర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాన్ రికరింగ్ డెసిమల్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రేషనలైజేషన్, వీ నీడ్ టు రేషనలైజ్ ద డినామినేటర్, ఈ కాన్సెప్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కిందన డినామినేటర్లో √2 ఉంది కాబట్టి ఏం చేశాను, √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేశాను, అది ప్రాసెస్. సో √2 × √2 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్, √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. ఓకే, అది చేసే విధానం. సో ఇది ఓన్లీ ఒక √2 మాత్రమే, ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంటే మాత్రమే మనం చెప్పాం. సో వీటి యొక్క కాంబినేషన్స్, రియల్ నెంబర్, ఇంటీజర్ అండ్ ఒక ఇర్రేషనల్ నెంబర్ యొక్క కాంబినేషన్లో డినామినేటర్ ఉంటే కనుక ఏం చేస్తాం, రేషనలైజేషన్ ఏ విధంగా చేస్తాం అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ నెంబర్ 16 అమ్మ, అది ఎగ్జాంపుల్ నెంబర్ 16. సో క్వశ్చన్ ఏంటంటే 1/4 + √5. సో రేషనలైజ్ ద డినామినేటర్, రేషనలైజ్ ద డినామినేటర్, అది క్వశ్చన్. సో డినామినేటర్ ఏమి ఇచ్చాడు, 1/4 + √5. ఈ వాల్యూని మనం డినామినేటర్లో ఉన్నదాన్ని రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజ్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో రాసుకుంటాను, 1/4 + √5. సో దీన్ని రేషనలైజేషన్ చేయాలంటే సింపుల్ ప్రాసెస్, ఏం లేదు, డినామినేటర్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు. సో వీ నీడ్ టు టేక్ మైనస్. సో మైనస్తో 4 + √5 ఉంది కదా, కాబట్టి 4 - √5తో మల్టిప్లై చేస్తాం, 4 - √5తో డివైడ్ చేస్తాం. ఓకే, 4 + √5 ఉంది కాబట్టి 4 - √5తో మల్టిప్లై చేసి 4 - √5తో డివైడ్ చేస్తాం. సో మీరు గమనించినట్టయితే ఈ వాల్యూ అనేది, సార్ ఇలా చేంజ్ చేయడం వల్ల దీని వాల్యూ మారిపోతుంది కదా అని మీరు అడుగుతారేమో. సో దెర్ ఈజ్ నో చేంజ్ అమ్మా, ఇక్కడ కూడా సేమ్, √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేస్తే దీని వాల్యూ కూడా చేంజ్ అయిపోదు. ఎందుకంటే √2తో మల్టిప్లై చేస్తున్నాం, యాజ్ సూన్ యాజ్ √2తో డివైడ్ చేస్తున్నాం. అంటే మనం ₹1 ఇస్తున్నాం, మళ్ళీ అదే రూపాయి మనం కింద నుంచి తీసేస్తున్నాం, ₹2 ఇస్తున్నాం, ₹2 తీసేస్తున్నాం, అంటే √2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈ వాల్యూ మిగులుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా. సో 4 - √5 4 - √5 4 - √5 4 - √5 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈ వాల్యూ మిగులుతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దిస్ వాల్యూ, ఈ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. బట్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాసెస్ టు రేషనలైజ్ ద డినామినేటర్. వీ నీడ్ టు డూ దిస్ ప్రాసెస్ టు రేషనలైజ్ ద డినామినేటర్. డినామినేటర్ని రేషనలైజ్ అంటే ఒక ఇంటీజర్ కింద ఫామ్ చేయడానికి మాత్రమే మనం ఈ ప్రాసెస్ని చూస్ చేసుకున్నాం. సో చూసుకున్నట్టయితే న్యూమరేటర్లో ఏముంది, 1 × 4 - √5. సో 1తో దేన్ని మల్టిప్లై చేసినా అదే వస్తుంది. సో 4 - √5 వస్తుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏమొస్తుంది, సో యూ హ్యావ్ దిస్ ఫార్ములా a + b × a - b. ఫార్ములా ఉందనుకుంటా మీకు. సో చూడండి, a + b × a - b. ఫార్ములా ఏంటమ్మా, a² - b². అంతేనా కదా. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 4 ఉంది, b ప్లేస్లో √5 ఉంది, ఏ ప్లేస్లో 4 ఉంది, b ప్లేస్లో √5 ఉంది, మైనస్ కావాలి కదా, ప్లస్. సో a² - b² అంటే ఫార్ములా ఆన్సర్ ఏంటి, సో డినామినేటర్లో ఏమొస్తుంది, a + b 4 + √5 × 4 - √5. కాబట్టి 4² - √5 హోల్ స్క్వేర్. అంతేనా.
4 స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా 4 ఉంది, బి ప్లేస్లో ఎంత ఉంది √5 ఉంది. కాబట్టి 4 మైనస్ 4 స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. ఓకే, సో చూసుకున్నట్టయితే 4 మైనస్ √5 బై 4 స్క్వేర్ అంటే 16 మైనస్ √5 హోల్ స్క్వేర్. గమనించండి, ఇందాక చూసుకున్నట్టే √2 హోల్ స్క్వేర్, ఇక్కడ చూడండి √2 హోల్ స్క్వేర్, స్క్వేరు రూట్ క్యాన్సిల్ చేసేసి 2 చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ √5 హోల్ స్క్వేర్. కాబట్టి స్క్వేరు స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 5 మిగులుతుంది. సో ఆన్సర్ విల్ బి 4 మైనస్ √5 బై 11. సో ద ఆన్సర్ విల్ బి 4 మైనస్ √5 బై 11 అనమాట. ఓకే, సో దాన్ని మనం రేషనలైజ్ ద డెనామినేటర్ చేయమన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో సార్ ఇలా చాలా చిన్నగా చెప్పేశారు అని మీరు అనుకుంటే కనుక సో ఏం చేస్తారు, చాలా ఈజీ అమ్మా దీన్ని చేసే విధానం. సో ఇచ్చిన క్వశ్చన్ తీసుకుంటారు, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 4 మైనస్ √5. ఓకే, ఎట్ ఏ టైం 4 మైనస్ √5తో మల్టిప్లై చేస్తాం, 4 మైనస్ √5తో డివైడ్ చేస్తాం, చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ వాట్ వీ డూ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 17. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అంటే 1/7 + 4√3. ఈ వాల్యూని మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజ్ ద డినామినేటర్. సేమ్ క్వశ్చన్, రేషనలైజ్ ద డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. సో హౌ డు వీ డూ, దీన్ని మనం ఎలా చేస్తాం, హౌ డూ వీ కెన్ డూ ఇట్. దీన్ని మనం ఏ విధంగా చేస్తామంటే చూడండి వజ్రాలు, ఇక్కడ 7 + 4√3 ప్లస్ ఉంది కాబట్టి ఎంతతో మల్టిప్లై చేసి ఎంతతో డివైడ్ చేయాలి, 7 + 4√3 ఉంది కాబట్టి 7 మైనస్ 4√3తో మల్టిప్లై చేస్తాం, 7 మైనస్ 4√3తో డివైడ్ చేస్తాం. ఓకే, ప్లస్ ఉంటే మైనస్. ఓకే, సో దట్ ఈజ్ వాట్ వీ డూ. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ పెట్టి వేసేయడమే. ఒకవేళ ఇక్కడ -7 ఉందనుకోండి, ఇక్కడ -7 వేసుకుంటారు. దెర్ ఈజ్ నో చేంజ్. ఓకే, సో వాట్ డూ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ ద డినామినేటర్ని న్యూమరేటర్ని పక్కన ఉన్న వాటితో మల్టిప్లై చేయడమే. 1 × 7 మైనస్ √3. సో 7 మైనస్ 4√3 మిగులుతుంది. 7 మైనస్ 4√3 ఇన్ ద న్యూమరేటర్ బై a + b ఇంటూ a - b. చూడండి సేమ్ ఫార్ములా, ఇందాక చూసుకున్న ఫార్ములా, సేమ్ ఫార్ములా, a + b ఇంటూ a - b. ఏ ప్లేస్లో ఏముంది 7 ఉంది, బి ప్లేస్లో ఏముంది 4√3 ఉంది, అంతే కదా. సో ఫార్ములా ఏంటి, a² - b². నో దట్ a² - b². సో ఏ ప్లేస్లో ఏం పెడతాను 7 పెడతాను. 7² మైనస్ b² అంటే 4√3 హోల్ స్క్వేర్ అవుతుంది. a² - b² కదా. సో చేసే విధానం ఏంటి, 7 మైనస్ 4√3 పైన ఏముందో అదే రాసుకుంటాను, బై ఉంది కాబట్టి బై పెట్టా. 7² అంటే 49 రైట్, మైనస్ కాబట్టి మైనస్, తర్వాత 4√3 హోల్ స్క్వేర్. ఓకే, అంటే a ఇంటూ b హోల్ పవర్ m. ఫార్ములా ఏంటి, a పవర్ m ఇంటూ b పవర్ m, అంతేనా. a పవర్ m ఇంటూ b పవర్ m సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ 4√3 హోల్ స్క్వేర్ ఉంది. సో 4² ఇంటూ √3 హోల్ స్క్వేర్. 4² ఇంటూ √3 హోల్ స్క్వేర్. 4² అంటే 16, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇక్కడ కూడా 3 మిగులుతుంది. సో 4² అంటే 16. ఇక్కడ డాట్ అంటే అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకేనా, a పవర్ m ఇంటూ b పవర్ m. 4² ఇంటూ √3 హోల్ స్క్వేర్. డాట్ అంటే పాయింట్ కదమ్మా, అది మల్టిప్లికేషన్ అర్థం అనమాట. ఓకే, (4² అంటే 16 ఇంటూ 3 వేసుకున్నాను. ఓకే,
సో ఇక్కడ బాగా గమనించండి, 16 3s 48, 49 మైనస్ 48 అంటే 48 9లోంచి 48 తీసేస్తే 1. డివిజన్ బై 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. ఓకే, బై 1. సో 7 మైనస్ 4√3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? 7 మైనస్ 4√3. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, 7 మైనస్ 4√3 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 18. ఎగ్జాంపుల్ నెంబర్ 18 వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం చేయాలి చూద్దాం. చాలా ఈజీ ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే. ఓకేనా? సో ఎగ్జాంపుల్ నెంబర్ 18. సో ప్లస్ ఉంటే కిందన పైన మైనస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తే కనుక చాలా ఈజీ. సింప్లిఫై, దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏ క్వశ్చన్, 1/7 + 4√3, 7 + 4√3 ప్లస్ 1/2 + √5, 2 + √5. సో 2 రకాలుగా ఇచ్చాడు, దీన్ని అంట సింప్లిఫై చేయాలంట. సో దీనికి మనం ఏం చేస్తామంటే చూడండి, దీన్ని డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం, దీన్ని కూడా రేషనలైజ్ ద డినామినేటర్ ఎట్ ద సేమ్ టైం చేసేస్తాను. ఓకే, రేషనలైజింగ్ ద డినామినేటర్స్, రేషనలైజింగ్ ద I am using the process rationalizing the denominator. సో రెండిట్లోనూ నేను రేషనలైజేషన్ ఒకేసారి ఎట్ ఏ టైం అప్లై చేస్తున్నాను. అప్లై చేయడం ఎలాగో చూద్దాం. సో 1/7 + 4√3 ఉంది కదా, 7 + 4√3 ఉంది కాబట్టి 7 - 4√3తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. 7 - 4√3. ఓకే, బై 7 - 4√3. 7 - 4√3తో మల్టిప్లై చేసి 7 - 4√3తో డివైడ్ చేస్తాం. ప్లస్, సో ఇది ఒకటి ఫస్ట్ది. ఓకే, ఫస్ట్ దానికి. తర్వాత సెకండ్ దానికి 1/2 + √5 ఉంది. 2 + √5 ఉంది కాబట్టి ఎంతో మల్టిప్లై చేయాలి, 2 - √5తో మల్టిప్లై చేసి 2 - √5తో డివైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, సో చూడండి, 1 × 7 - 4√3. సో 1తో ఏది మల్టిప్లై చేసినా అదే వస్తుంది, 7 - 4√3 బై a + b × a - b, a² - b² అంటే 7² - 4√3 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 1 × 2 - √5 అంటే 2 - √5 వస్తుంది, 2 - √5 బై a + b × a - b, a² - b². ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, a² - b², b ప్లేస్లో ఏముంది, √5 ఉంది కాబట్టి √5 హోల్ స్క్వేర్. ఓకే, సో ఏమొచ్చిందో చూద్దాం. 7 - 4√3 బై 7² అంటే 49 మైనస్, సో 4√3 హోల్ స్క్వేర్. 4√3 హోల్ స్క్వేర్ అంటే 4² ఉంటుంది, √3 హోల్ స్క్వేర్ ఉంటుంది. 4² అంటే 16 అండ్ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, 3 ఉంటుంది. 16 3s 48. నెక్స్ట్ స్టెప్లో చూద్దాం అది. ఓకే, 2 - √5 బై 2 2s 4 మైనస్ √5 హోల్ స్క్వేర్. √5 హోల్ స్క్వేర్ అంటే అమ్మ చూడండి, √5 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో కిందన మళ్ళీ చూద్దాం, 7 - 4√3 బై 7 - 4√3 బై, సో 48 - 16 × 3 48, 49 - 48, 16 3s 48 కదా, ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లంలో మనం చూసాం ఇది. 2 - √5 బై, ఇది చూడండి 4 - 5 √5 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, 4 - 5 అంటే సో 4 - 5 మిగిలింది ఇక్కడ. ఓకే, ఏమొచ్చిందో చూద్దాం. 7 - 4√3 బై 1 ప్లస్ 2 - √5 బై
-1 ఉంటుంది. 4 - 5 అంటే -1 కదా! సో, మైనస్‌తో పై దాన్ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాం. సో, 7 - 4√3/1 బై 1 వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. కాబట్టి 7 - 4√3 ఉంటుంది. సో, ఈ మైనస్ పైకెళ్ళిపోతే ఏమవుతుంది? మైనస్‌తో లోపల ఉన్నవన్నీ కూడా మల్టిప్లై అవుతాయి. ఓకే. ప్లస్ ఈ మైనస్ పైకెళ్ళిపోతే మైనస్ ఉంటుంది. -2 - √5 అర్థమవుతుందా? మైనస్ కిందన ఉంది కాబట్టి ఈ మైనస్ ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది. సో, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో, 2 - √5 బ్రేసెస్లో లోపల ఉంది. సో, చూసుకున్నట్టయితే 7 - 4√3 -2 మైనస్ ఇంటూ 2 -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √5 చూసుకున్నట్టయితే సో, రియల్ పార్ట్ అదే ఇంటీజర్ పార్ట్, రేషనల్ పార్ట్ ఉన్నాయి. ఇంటీజర్ పార్ట్కి రేషనల్ పార్ట్ని పక్క పక్కన రాసేద్దాం. 7 - 2 ఇంటీజర్ పార్ట్ పక్కకు రాసాను. -4√3 ప్లస్ √5. సో, చూసుకున్నట్టయితే 7 - 2 చేస్తే ఎంత? 5. ఓకే. -4√3 ప్లస్ √5. సో, ద ఆన్సర్ విల్ బి 5 - 4√3 ప్లస్ √5 అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఒకదానికి కిందన స్టెప్ వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు అన్నిటికి పెట్టుకుంటూ రావాలి. ఓకే. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే. రేషనలైజేషన్ చాలా ఈజీ అమ్మా. మీరు కొంచెం మైండ్ పెడితే సరిపోతుంది. ఓకే. సో, ప్లస్ ఉంది కాబట్టి పైన కింద కూడా మైనస్ పెట్టేసి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా 2 + √5 ఉంది కాబట్టి 2 - √5తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. చేసుకుంటూ ఒకదానికి మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా పార్ట్ అంతా చేసుకుంటూ వస్తే ఆన్సర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. దిస్ ఈజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 18 అయింది. తర్వాత లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఫార్ములాస్ మీకు ఇప్పటివరకు వచ్చినాయా లేదా అనేది నాకు తెలీదు. ఇప్పుడు ఫార్ములాస్ నేను చెప్పడం జరుగుతుంది. ఆ ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఓకే. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటారు వీటిని. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫర్ రియల్ నెంబర్స్. ఎక్స్పోనెంట్స్ అంటే ఏం లేదమ్మా, వాటి పవర్స్ అనమాట. ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటంటే ఏ పవర్ 2 అని అనుకోండి, A² A²2. సో, 2ని మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్పోనెంట్ అని పిలుస్తాం. ఓకే. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో, ఈ ఫార్ములాస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే 7th క్లాస్లో 8th క్లాస్లో వచ్చే ఉంటాయి. A⁴m ఇంటూ A⁴n ఈజ్ ఈక్వల్ టు A⁴m ప్లస్ n. So, if bases are same, then we will add the powers. If the bases are same in the multiplication process, if the bases are same, base అని పిలుస్తాం కింద దాన్ని, పై దాన్ని ఎక్స్పోనెంట్ పవర్ అని పిలుస్తాం. సో, బేస్ అనేది ఈక్వల్గా ఉంటే పవర్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. ఓకే. A⁴m ఇంటూ A⁴n. సో, నెక్స్ట్ సెకండ్ వన్ A⁴m హోల్ పవర్ n. ఇందాక ప్రాబ్లంలో ఆల్రెడీ చూసాం. A⁴m హోల్ పవర్ n అంటే A⁴mn, m ఇంటూ n అన్నమాట. ఓకే. A⁴m హోల్ పవర్ n, A⁴mn. సో, నెక్స్ట్ థర్డ్ వన్ A⁴m బై A⁴n. సో, బేసెస్ సేమ్ బట్ ఇన్ ద డివిజన్ ప్రాసెస్ అనమాట. డివిజన్ ప్రాసెస్ కాబట్టి మనం దీనికి 3 టైప్స్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇఫ్ m గ్రేటర్ దెన్ n అయితే కనుక ఏమని పిలుస్తామంటే ఒకే ఫార్ములా మీరు వేసేయచ్చు. ఒక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మిగిలినవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో, ఈ ఫార్ములా చూడండి ఏంటంటే A⁴m బై A⁴n అంటే A⁴m - n ఫార్ములా. A⁴m - n. ఓకే. నెక్స్ట్ది ఫోర్త్ వన్ A⁴m ఇంటూ B⁴m. సో, బేసెస్ డిఫరెంట్ బట్ పవర్స్ సేమ్.
ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. బేసెస్ డిఫరెంట్ బట్ పవర్స్ సేమ్గా ఉన్నాయి. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం. ఓకే, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అవుతుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎన్. సో ఏ పవర్ మైనస్ ఎన్. సో ఏ పవర్ మైనస్ 1 అంటే ఫార్ములా ఏంటి? 1 బై ఏ. 1 బై ఏ పవర్ మైనస్ 2 అంటే 1 బై ఏ స్క్వేర్. అదనమాట ఏ పవర్ మైనస్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి? 1 బై ఏ పవర్ ఎన్. సో సిక్స్త్ వన్, సో ఏంటంటే ఏ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దోస్ ఆర్ ద 6 ఫార్ములాస్ ఫర్ ద ఎక్స్పోనెంట్స్. ఆ ఎక్స్పోనెంట్స్కి ఫార్ములాస్ అవమ్మా. వీటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ వీటిలోనే ఒక ఇంపార్టెంట్ది స్క్వేర్ రూట్ది కూడా మీకు చెప్తే బాగుంటుంది. అదేంటిదంటే ఇంకొకటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ. స్క్వేర్ రూట్ అన్నాను కాబట్టి ఏ పవర్ 1/2. ఓకే, స్క్వేర్ రూట్ అన్నాను కాబట్టి. అలాగే స్క్వేర్ రూటే కాదు, రూట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ పవర్ 1/n. అంటే ఇది స్క్వేర్ రూట్ కదా, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది స్క్వేర్ రూట్. ఏమీ లేదు అంటే అదే బేస్ కాబట్టి స్క్వేర్ రూట్ని మనం మామూలుగా చూపించేస్తాం, ఇక్కడ 2 వేయం. ఓకే, సో రూట్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఇది క్యూబ్ రూట్ అనమాట. క్యూబ్ రూట్ ఏ అంటే ఇక్కడ 3 పెట్టామంటే ఈ ముందు పెట్టట్లేదమ్మా, ఈ చిన్నది ఉంది కదా, ఈ స్క్వేర్ రూట్కి చిన్న ఎడ్జ్, ఈ ఎడ్జ్ మీద 3 పెట్టాను అంటే క్యూబ్ రూట్ అని చదువుతుంది దీన్ని. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే దీని అర్థం ఏంటంటే ఏ పవర్ 1/3 అని అర్థం. సో nth రూట్ అంటే n పెడతాం ఈ ఎడ్జ్ మీద. nth రూట్ ఏ అంటే అర్థం ఏంటి? ఏ పవర్ 1/n అని అర్థం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, స్క్వేర్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, ఇట్ ఈజ్ ద బేస్ వాల్యూ కాబట్టి. సో స్టార్టింగే స్క్వేర్ రూట్ కాబట్టి 2 పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అని పిలుస్తాం. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ 1/2. ఏ పవర్ 1/2. సో nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/n. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇన్ని చెప్పాను. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. 6th వన్. సో 7th వన్ మేబీ. ఓకే, ఈ nth రూట్ ఏ ఏదైతే ఉందో, ఈ nth రూట్ ఏ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సర్డ్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సర్డ్ అని పిలుస్తాం. nth రూట్ ఏ. సో ఈ సర్డ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫాము, 2 రాడికల్ ఫామ్. ఓకే, ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటి? ఏదైనా పవర్ ఉంటే కనుక వాటి మనం ఏమని పిలిచాం? ఎక్స్పోనెంట్ అని పిలిచాం. అవునా? ఏ పవర్ ఎం అంటే ఎక్స్పోనెంట్ ఎం అవుతుంది. సో ఎక్స్పోనెంట్ ఫామ్ అంటే ఏ పవర్ ఎంని ఎక్స్పోనెంట్ ఫామ్ అని చెప్తాం. అంటే ఏ పవర్ 1/3 ఇది ఏ ఫాము? థర్డ్లో ఇది ఒక ఫామ్. ఈ ఫామ్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఎక్స్పోనెంట్ ఫామ్ అని పిలుస్తాం. ఎక్స్పోనెంట్ ఫామ్ అని పిలుస్తాం. మరి nth రూట్ ఏ, అదే ఈ క్యూబ్ రూట్ ఏ ఉంది కదా, ఈ క్యూబ్ రూట్ ఏ దీన్ని ఏమని పిలుస్తాం అంటే రాడికల్ ఫామ్ అని పిలుస్తాం. ఈ పద్ధతిలో ఉంటే కనుక వాటిని రాడికల్ ఫామ్ అని పిలుస్తాం. nth రూట్ ఏ, సో ఇట్ ఈజ్ రాడికల్ ఫామ్. ఏ పవర్, సో nth రూట్ ఏ ఉంటే కనుక ఏ పవర్ 1/n. ఓకే, వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఇదంతా ఇది ఈ ఫామ్లో చూపిస్తే వాటిని మనం సర్డ్స్ అని పిలుస్తాం. ఈ సర్డ్స్లోనే మళ్ళీ 2 రకాలు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఉంటే కనుక దాన్ని రాడికల్ ఫామ్ అని పిలుస్తాం. సో ఏ పవర్ 1/3 ఉంటే అది ఎక్స్పోనెంట్ ఫామ్. పవర్లో 1/3 ఉంది కాబట్టి అది ఎక్స్పోనెంట్ ఫామ్ అనమాట. ఓకే, ఎక్స్పోనెంట్ ఫాము, రాడికల్ ఫామ్. ఈ రాడికల్ ఫామ్లో ఈ 1/3నేమో ఎక్స్పోనెంట్ అని పిలుస్తాం. ఈ ఏ ఏదైతే ఉందో దాన్ని రాడికండ్ అని పిలుస్తాం. రాడికండ్ అని పిలుస్తాం. ఓకే, రాడికండ్ అని పిలుస్తాం. సో చూసినట్టయితే ఇది రాడికండ్,
ఇది రాడికల్ ఫామ్. అండ్ ఈ 3 ఏదైతే ఉందో దీన్ని మనం చెప్పాలంటే ఈ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ దీన్ని మనం ఏ విధంగా చెప్తామంటే థర్డ్ ఆర్డర్ రాడికల్ ఫామ్ అని పిలుస్తాం. ఓకే, థర్డ్ రూట్ ఆఫ్ రాడికల్, థర్డ్ ఆర్డర్ ఆఫ్ రాడికల్ అని పిలుస్తాం. సో ఎంత రూట్ అంటే nth ఆర్డర్ ఆఫ్ రాడికల్ అని పిలుస్తాం. రాడికల్ అయినా పిలవచ్చు, లేకపోతే థర్డ్ అయినా పిలవచ్చు, ఎలాగైనా ఒకటే. ఓకే, nth ఆర్డర్ ఆఫ్ రాడికల్ లేకపోతే nth ఆర్డర్ ఆఫ్ థర్డ్ అని పిలుస్తాం. సో థర్డ్స్లో 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటమ్మా? రాడికల్ ఫామ్ అండ్ ఎక్స్పోనెంట్ ఫామ్. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఉంటే కనుక దాన్ని రాడికల్ ఫామ్ అని పిలుస్తాం. ఎక్స్పోనెంట్ ఫామ్ పవర్లో ఉంటే కనుక దాన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ అని పిలుస్తాం. ఓకే, సో ఎగ్జాంపుల్ నెంబర్ 19 మనం చూద్దాం. సో ఇవి గుర్తుపెట్టుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే రాడికల్ ఫామ్, ఏ పవర్ 1/3 ఎక్స్పోనెంట్ ఫామ్. ఓకే, ఈ రకంగా ఇస్తే కనుక వాటిని థర్డ్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఏనేమని పిలుస్తాం? రాడికండ్. సో క్యూబ్ రూట్ చేయబడుతుంది నెంబర్ కాబట్టి ఆ నెంబర్ని మనం ఏమని పిలుస్తాం? రాడికండ్ అని పిలుస్తాం. ఈ ఫామ్ మొత్తాన్ని రాడికల్ అని పిలుస్తాం. ఓకే, సింప్లిఫై అని ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ 4 ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ వరకు క్వశ్చన్. సో కింద ఆన్సర్ అనేది మనం చేసి చూద్దాం. సో మనకు ఫార్ములా తెలుసు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, రైట్? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఇక్కడ బేసెస్ సేమ్గా ఉన్నాయి. పవర్స్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో 2 పవర్ 2/3 ప్లస్ 1/3 అంతే కదా. ఏ పవర్ m ఫార్ములా ఏం యూజ్ చేసాం ఇక్కడ? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n దట్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసాము. సో 2 పవర్ 2/3 ప్లస్ 1/3 మీకు ఆల్రెడీ తెలుసు. 2 పవర్, సో 3ని ఇక్కడ ఎల్సిఎం తీస్తాం. ఓకే, లీస్ట్ కామన్ మల్టిప్లయర్ 3 అవుతుంది. తీస్తే ఏమవుద్ది? 2 + 1/3. సో ఎల్సిఎం చేయడం ఈజీ కదా. సో కామన్గా ఏముంది? 3 ఉంది కాబట్టి 3 వేసేసుకున్నాను. అండ్ 2 + 1 పైన న్యూమరేటర్లో 2 + 1 ఉంది కాబట్టి 2 + 1/3. 2 + 1 అంటే ఆల్రెడీ మనకు తెలుసు. 2 + 1 అంటే 3. సో 3/3 దట్ ఈక్వల్ టు 2 పవర్ 1 అంటే ఆన్సర్ 2 అవుతుంది. ఓకే, ఆన్సర్ 2 అవుతుంది ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ 5 పవర్ 1/7 హోల్ పవర్ 4 అంటే ఎక్కడ ఏ ఫార్ములా అంటే ఏ పవర్ m హోల్ పవర్ n. ఫార్ములా ఏంటమ్మా? ఏ పవర్ mn, రైట్? సో ఇక్కడ ఏ వాల్యూ బదులు ఏముంది? 5 ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn. సో ఏ 5 పవర్, ఆన్సర్ ఏమొస్తుంది? 5 పవర్ mn అంటే m అంటే 1/7 ఇంటూ n అంటే 4. 1/7 ఇంటూ 4 అంటే 4/7 వస్తుంది. 5 పవర్ 4/7 విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ క్వశ్చన్ నేను ఎక్కించలేదు ఎందుకంటే కొంచెం చూసుకున్నట్టయితే ఈ ఫార్ములాని ఏ పవర్ m బై ఏ పవర్ n. ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటి? ఏ పవర్ m - n, రైట్? ఏ పవర్ m - n. సో వాట్ డూ వీ కెన్ డూ? ఏ పవర్ m - n కాబట్టి 3 పవర్ 1/5 బై 3 పవర్ 1/3. సో సెంటు వాసన బాగా వచ్చేస్తుంది. 3 పవర్ 1/5 మైనస్ 1/3. సో ఎల్సిఎం తీసుకొని మీరు మల్టిప్లై చేసుకోవడం ఎలా? 5 3 is 15. నెక్స్ట్ 3 ఎక్కడికి వెళ్తుంది? 3 - 5. సో వాట్ విల్ బి ద ఆన్సర్? 3 పవర్ -2/15 దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇలా ఎక్కడ వరకు చేస్తే చాలులే, అంతకు మించి ఇంకా సింప్లిఫికేషన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. నెక్స్ట్ ఏ ఫార్మేట్లో ఉందో ఇది? ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. సో ఆన్సర్ ఏంటి? ఏ ఇంటూ బి హోల్ పవర్ m, అంతేనా? సో ఫార్ములా ఏ పవర్ m ఇంటూ బి పవర్ m, ఏ ఇంటూ బి హోల్ పవర్ m. సో 7 ఇంటూ 11 పవర్ m ప్లేస్లో ఎంత ఉందమ్మా? 1/17. సో ద ఆన్సర్ విల్ బి 77 పవర్ 1/17.
17. ఓకే, సో కంటిన్యూ చేయండి. ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.4 చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ప్రతిదీ చాలా ఈజీగా ఉన్నాయి. దానిపైన ఉండే డూ దిస్ నేను ఇక్కడ చేయబోవట్లేదు. డూ దిస్ మీరే చేయాలి. 1.4లో ఉన్న ప్రతిదీ నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఓకే, అప్పటి వరకు కూడా మీరు ఎన్ని వస్తాయో అని చేయండి, రానేవి వీడియోలో చూసి కంటిన్యూ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సరే చూడండి అమ్మా, ఇందాక మీకు క్లియరెన్స్ లేదనుకుంటా. చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఏముంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములేట్లో ఉంది. ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఫార్ములా. సో 3 పవర్ 1/5 మైనస్ 1/3. సో 3 పవర్ 1/5 మైనస్ 1/3లో 5కి 3కి ఎల్సిఎం చేస్తే ఏమొచ్చింది, 15 వచ్చింది. దట్స్ ద రీజన్ 3 పవర్ 3 మైనస్ 5. 3 పవర్ 3 మైనస్ 5/15. 3 మైనస్ 5 అంటే -2. సో 3 పవర్ -2/15 వచ్చిందనమాట. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. తర్వాత ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే 7 పవర్ 1/17 ఇంటూ 11 పవర్ 1/17. సో ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం అక్కడ, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం. సో అక్కడ ఏం చేసాం, 7 × 11 హోల్ పవర్ 1/17 అనమాట. 7 × 11 అంటే 77. 77 పవర్ 1/17, దట్స్ ద ఆన్సర్. యూ కెన్ మేక్ ఇట్ మోర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ 1.4లో ఉండే ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి అన్నిటికీ ఆన్సర్స్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ. అంటిల్ దెన్.